ఎలా చూడాలి? మృతి పైన ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? అనుమానాలు కాదు, మా ఇన్వెస్టిగేషన్లో కన్ఫర్మ్ అయిపోయింది ఇది హత్య అని. అందుకే నేను వచ్చాను. ఇమీడియట్గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తాం. ఇది నేను టేకప్ చేశాను. ఇక్కడ పోలీసులు ఏంటి, డాక్టర్స్ ఏంటి, పోస్ట్ మార్టంలో ఇది యాక్సిడెంట్ కాదు అని నిన్న ఓ సీనియర్ పోలీస్ ఆఫీసరే చెప్పి, ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడను అన్ని చూసిన తర్వాత. ప్రమాదం జరిగినట్టుగానే పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలో కూడా అదే జరిగింది. ఇదేం లేదు, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అనే ఒక తీర్మానానికి మేమైతే మా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలిపింది. సో ఇప్పుడు మీడియాతో ఇది మాట్లాడే టైం కాదు, నేను మాట్లాడతాను. ముందు కొంచెం మంది పెద్దలు కలిసి మరి ఇంత లేట్ అవడానికి కారణం ఏంటంటారు ప్రధానంగా? ఎవ్వరు ఏమి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. గాడ్స్ పవర్ ఉంది నాతో. గవర్నమెంట్ కూలిపోద్ది, ప్రెసిడెంట్ రూలింగ్ తీసుకొచ్చేస్తాం. పిచ్చి అసలు వేస్తే సహించేది లేదు. దిస్ ఇస్ కేఏ పాల్. అర్థమైందా? చూడొచ్చు. ఇది ఈ హత్యలు వెంటనే మానుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎక్కడ చంపారు, ఎందుకు చంపారు, ఎవరు దీన్ని చంపించారు, ఇలాంటివన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇప్పటికే తేలిపోయి ఉంటుంది. నేను ఎఫ్ఐఆర్ అయిందా లేదా రిపోర్ట్స్ అన్నీ ఆల్రెడీ నేను నిన్న మెసేజ్ పెట్టాను సీఎం గారికి. గౌరవంగా ఆయన యాక్షన్ తీసుకోకపోతే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ మేము తీసుకుంటాం. సనాతన ధర్మ పవన్ కళ్యాణ్ హైకోర్టులో నిన్న సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ చేశాను, ఇప్పుడు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వస్తున్నాను.